హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆడపడుచు. ఏంటి ఛానల్ ఏం కొత్తగా ఉందనుకుంటున్నారు కదా? అవునండి, చేంజ్ చేశాను కొన్ని కారణాల వల్ల. ఈరోజైతే నేను ఇంట్లో ఉండే లేడీస్కి యూజ్ అయ్యే ఒక మంచి హౌస్ క్లీనింగ్ టిప్ చెప్తానండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మాకు కిచెన్లో కిటికీకి ఉండే నెట్ అనమాట. అంటే దోమలు ఇంట్లోకి రాకుండా పెట్టుకుంటాం కదా. ఇప్పుడైతే అందరూ స్టీల్ పెట్టుకుంటున్నారు. బట్ ఏంటంటే బడ్జెట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ పెట్టుకుంటాం కదా. ఇవైతే మా ఇంట్లో 10 years నుంచి ఉందండి. సో ఎంత దారుణంగా ఉందంటే మేము 45 days ఊరెళ్ళాము. అంతకు ముందు కూడా నార్మల్గా మనం ఏమి డైలీ తడపం కదా అండి. ఇంకా ఎక్కువ రోజులు అయిపోయేసరికి చూడండి, ఆ కిచెన్లో వంట చేసిన జిడ్డు మొత్తం పట్టేసింది. కనిపిస్తుంది దగ్గర నుంచి, అసలు దగ్గర నుంచి చూస్తే చూడండి ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం మంచిగా తడిపాక ఎలా ఉందో కూడా చూపిద్దాము. సండే వచ్చినా సరే ఏం వచ్చినా సరే, జాబ్స్ చేసే వాళ్ళకి సెలవు ఉంటుంది, కానీ ఇంట్లో పనులు చేసుకునే అమ్మాయిలకి, అమ్మలకి, ఇంకా అమ్మమ్మలకి, నానమ్మలకి, అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అసలు రెస్ట్ ఉండదు కదా. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సెలవు రోజులు, ఎక్స్ట్రా పనులు అనమాట ఇవి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను వేడి నీళ్ళు మరిగిస్తున్నానండి. ఆ జిడ్డు పోవాలి అంటే ఖచ్చితంగా వేడి నీళ్ళు ఉండాలి. అండ్ ఏరియల్ జెల్ ఉంటుంది కదా మనకి, లిక్విడ్ ఏరియల్ అవని సర్ఫెక్సల్ ఏదైతే అది మనం ఏం యూజ్ చేస్తే అదండి. నేనైతే ఇక్కడ ఏరియల్ యూజ్ చేసి మంచిగా నానబెట్టేసుకున్నానండి. దీన్నైతే నేను ఒక 3 hours నానబెట్టుకున్నా. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడైతే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. అసలు మొత్తం జిడ్డంతా పట్టేసిందండి. ఇంట్లో ఉన్న జిడ్డంతా దానికే ఉంది. మెయిన్ ఏంటంటే ఇంకా స్టవ్ వెనకాలే ఉంటుంది కాబట్టి మనం వంట చేసే ప్రతి జిడ్డు మరక కూడా దాని మీదే ఉంటుంది. 3 hours నానబెట్టుకున్నాక మంచిగా ఇంకా బయటకు తీసుకెళ్ళానండి. ఇంకా బయటకు తీసుకెళ్ళి మంచిగా రుద్దాను. దీనికి ఏంటంటే నేను మనం అంట్లు తోముకుంటాం కదండి, ఆ పీచు యూజ్ చేశానండి. నార్మల్గా బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ బ్రష్ యూజ్ చేస్తే ఏంటంటే మనం ఫాస్ట్గా అవి కడిగేసరికి ఏంటంటే రుద్దేసరికి ఆ పళ్ళు అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ ఒక 2-3 times కూడా ఇవి ఇలా క్లీన్ చేశాను కాబట్టి అప్పుడు నాకు ఏమనిపించింది అంటే బ్రష్ కంటే కూడా ఇదైతేనే బెస్ట్, మనం ఫాస్ట్గా రుద్దొచ్చు. అండ్ మురికి కూడా జిడ్డు కూడా బాగా వదిలేస్తుందని అనిపించిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మ్యాట్స్ని మనం రుద్దేటప్పుడు హోల్స్ ఉంటాయి కదండి, అక్కడ మనకు ఒక లైన్స్ లాగా కనిపిస్తాయి. ఒకే ఫ్లోలో వెళ్ళిపోవాలన్నమాట. అడ్డదిడ్డంగా రుద్దాం అనుకోండి, ఆ నెట్ చిరిగిపోయే అవకాశం ఉంటుంది. కొనికి ఏంటంటే అది చాలా గట్టిగా రుద్దాలి జిడ్డు పోవాలంటే, అట్ ద సేమ్ టైం చాలా కేరింగ్గా కూడా చూసుకోవాలి. కాబట్టి నేను అందుకనే ఇంకా ఈ సామాన్లు తోమే పీచ్ అయితే చాలా బాగుందండి. అండ్ అది మనం ఒక 2 times రుద్దాక మళ్ళీ నార్మల్ మెత్తగా ఉంటుంది కదా, దాంతో కూడా మళ్ళీ వాష్ చేశానండి. చూడండి ఇప్పుడు నేను రుద్దక ముందు, తడపక ముందు నెట్ ఎలా ఉంది, అలాగే తడిపాక ఎలా ఉంది. అండ్ బార్డర్స్లో నేను అంతగా రుద్దలేదండి కావాలనే, ఎందుకు అంటే అది పీచు స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ అనేది ఊడిపోతే మళ్ళీ అక్కడ స్టిక్ అవ్వదని చెప్పి బార్డర్స్ని లైట్గా రుద్దాను అంతే. బట్ మిగతా అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఫ్రెండ్స్, నేను నా ఛానల్ నేమ్ని చేంజ్ చేశాను కదా, ఆంధ్ర ఆడపడుచు అని. ఛానల్ నేమ్ ఎప్పుడైనా యూనిక్గా ఉండాలి, అందుకని యూట్యూబ్లో నేను సెట్ చేస్తే నాకు అసలు ఒక్క ఛానల్ కూడా కనిపించలేదండి ఆంధ్ర ఆడపడుచు అని. అందుకనే నా ఛానల్కి ఆ నేమ్ పెట్టాను. బట్ వన్స్ నేను పెట్టాక మళ్ళీ చెక్ చేస్తే మాత్రం ఒక 3-4 కనిపించాయండి. అందుకని ఇప్పుడు అది ఉంచాలో లేదో కూడా తెలియట్లేదు. చేంజ్ చేద్దామంటే 15 days వరకు మళ్ళీ ఎలో లేదు, అందుకోసమనే ఇంకా ఆ నేమే ఉంచాను. మీరు ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్, ముందు హన్సీ చెర్రీ క్యూట్ ఫ్యామిలీ బాగుందా, లేదంటే ఆంధ్ర ఆడపడుచు బాగుందా అనేది. నేమ్ ఏది బాగుంది అనేది కాదు, అందరికీ రీచ్ అవ్వాలంటే ఏది ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి నాకు చిన్న సలహా ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. బై బాయ్.